పెన్షన్ ఇస్తాం. ఇప్పుడు ఆయనకు వస్తా మన ఇంటి తిరుగుతున్నాడు, మనలోనే ఉన్నాడు. మళ్ళీ పంపించేస్తాడు. 4,000 తీసుకొచ్చి 4,000 అన్ని పథకాలు చంద్రబాబు నాయుడు గారు వస్తే ఇచ్చే పథకాలు రూపంలో పెట్టాం. మెలసాయి వస్తున్నాయా? చేతులు పెట్టకుండా ముఖ్యంగా రేపు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏ కార్యక్రమాలు మనం తీసుకుంటున్నాం, ముఖ్యంగా ఆడవాళ్ళకి గ్యాస్ సిలిండర్లు కానీ, ముఖ్యంగా నిత్యావసర వస్తువులు ఎక్కువగా పెరగడం వల్ల గ్యాస్ సిలిండర్లు కానీ, అదేవిధంగా ఉచిత ఆర్టీసీ ఛార్జీలు కానీ, అమ్మఒడి పిల్లలకి ఇచ్చే కార్యక్రమం కానీ, ముగ్గురున్నా ఇద్దరున్నా ఎంతమంది ఉన్నా సరే పిల్లలు ఇచ్చే ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రజల వద్దకు తీసుకెళ్లి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తా ఉన్నాం. ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ మంచి మెజార్టీతో రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా కూటమి జనసేన కానీ బీజేపీ కానీ అంతా కూటమి కలిసి ఖచ్చితంగా రేపు గవర్నమెంట్ ఫామ్ చేసిద్దని చెప్పి ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా మనం పెన్షన్స్ మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా రేపు 1వ తారీఖు నుంచి పెన్షన్లు సచివాలయ సిబ్బంది పెట్టి ఎట్టి పరిస్థితుల్లో ప్రజలకు ఇంటికి తీసుకెళ్లి ఇవ్వాల్సిన అవసరం ఉంది. దాని ద్వారా ఇవాళ మేము అందరం కూడా సీఎస్ గారిని కలిసాం. ఇంతవరకు డబ్బులే రాలేదని చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో ప్రతి గతంలో ఏ విధంగా అయితే పెన్షన్ ఇచ్చామో అదేవిధంగా రేపు ఈ నెలలో కూడా కొనసాగిస్తారు. ఎందుకంటే దీన్ని కుట్రగా తీసుకొని ప్రతిపక్షాలు ఏదో పెన్షన్లు ఇవ్వనీయకుండా చేస్తున్నాయి అనేది ఒక నెపం ప్రతిపక్షాల మీద వేసి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా పెన్షన్స్ ఇంటికి తీసుకెళ్లే మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.